యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 2 verse 8 to 11. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగు. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను. గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. మాతో ప్రభు నాయన మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా నాయన బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, బలపరిచారు, ఆదరించారు వాక్యం ద్వారా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడడానికి, ఎదగడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రభువనైనా మా మధ్య మీరు ఉండమని, మీ సన్నిధి దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అంధకార శక్తులను, ఆటంకాలని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి న్యాయశాస్త్రాన్ని బోధించే ఒక అధ్యాపకుడు కళాశాలలో, కాలేజీలో వచ్చి ఒక పాఠాన్ని చెప్పడానికి వచ్చి క్లాసులోకి రాగానే ఒక అమ్మాయి వైపు చూపించి నేను మీకు ఈ క్లాసు ఇక మీదట నా క్లాసులో మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు, దయచేసి నా క్లాస్కి ఇంక రావద్దు, కారణాలు అడగకుండా బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ అమ్మాయి ట్రై చేస్తుంది, అడగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగితే కారణాలు అడగకుండా బయటికి వెళ్ళిపోమని మరొకసారి చెప్తాడు. సరే అని చెప్పి ఆమె బుక్స్ అన్నీ బ్యాగ్లో సర్దుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరినీ చూసి జస్టిస్ గురించి నేను మాట్లాడతాను అని చెప్పి జస్టిస్ గురించి చెప్పడం, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మొట్టమొదటిగా ఈ విధంగా అడుగుతాడు, నేను క్లాస్లోకి రాగానే ఏ కారణం లేకుండా ఒక అమ్మాయిని బయటికి వెళ్ళిపోమన్నాను, మళ్ళీ నా క్లాస్కి రావద్దని చెప్పాను, మీరెందుకు ఎవరు నన్ను ఏమీ అడగలేదు, వ్యతిరేకించలేదు, నన్ను ప్రొటెస్ట్ చేయలేదు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఎవరు మాట్లాడరు. సో నిజంగా న్యాయం గెలవాలంటే, న్యాయం మన మధ్యలో ఉండాలంటే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, అన్యాయాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు. సో అలాగే మనం కూడా ఉదయకాల సమయంలో ఈ యొక్క రాయల్ లా గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని 8వ వచనంలో ఉంది. నీ వలె నీ పొరుగువాని ప్రేమించమను లేఖనంలో ఉన్నట్టి
ప్రాముఖ్యమైన ఆజ్ఞ, రాయల్ లా. దేవుడు మనకు దయచేసినటువంటి గొప్ప నియమం. దీన్ని మనం పాటించగలిగితే నిజమైన క్రైస్తవ జీవితం దగ్గరగా మనం దేవునికి దగ్గరగా బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైనదని యాకోబు చెప్తున్నాడు. కానీ ధర్మశాస్త్రం అంతయు గాయకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అయిపోతాడు. సో ఇది ధర్మశాస్త్రం యొక్క నియమాలు. అంటే ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రానుసారంగా జీవించాలనుకుంటే కానీ జీవించాలి, కానీ మనిషికి అటువంటి ఇది లేదు. తనకే తాను అటువంటి జీవితం జీవించాలంటే అసాధ్యం. ఇది మనం ఉదయకాల సమయంలో మరొకసారి మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం దేవుడు కోరుకుంటున్న జీవితం, దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ. మానవునిగా మనం జీవించే అవకాశం లేదు. ఎందుకంటే మనలో ప్రైడ్, గర్వం ఉంటుంది. అలాగే మనలో సెల్ఫిష్నెస్ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, రకరకాల అన్ని కుళ్ళు, కుతంత్రాలు, పాపపు ఆలోచనలు, తలంపులు ఇవన్నీ మనలో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోయాము. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనం మళ్ళీ నిజమైన క్రైస్తవ జీవితం, దేవుడు కోరుకుంటున్న జీవితం మనం జీవించే అవకాశం ఉంది. అది యేసు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి సాధ్యం అవుతుంది. కానీ సొంతగా ప్రయత్నాల ద్వారా కాదు. ఇది మనం అనేక సార్లు మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీరు చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియుద్దియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుణ్ణి ప్రేమించడం, అలాగే ఇతరులను ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం అన్నది అది చాలా ఇంటర్లింక్గా ఉంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ ఇతరులను మనం ప్రేమించలేకపోతే అది అబద్ధం. మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నాము అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం. ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. ఇతరులను ప్రేమించలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే నిజంగా దేవుడు అంటే మనం ప్రేమించట్లేదు. దేవుని కోరుకుంటున్న జీవించాలని మనం ఇష్టపడట్లేదు. అయితే ముఖ్యంగా మనం ప్రేమ కోసం, అంటే ఇతరులను ప్రేమించడం కోసం, దానికోసం అది పర్ష్యూ చేయాలని ఉంది. ఇంగ్లీష్లో పర్ష్యూ లవ్ అని ఉంది. అంటే చేజ్ చేయాలి, దానికోసం తపన పడాలి, ప్రేమించాలి. నాలో ప్రేమ, అటువంటి దేవుని ప్రేమ నాలో ఉండాలి, నాకు అటువంటి ప్రేమ కావాలన్న కోరిక కావాలి. ఎందుకంటే అది మనల్ని దేవునికి దగ్గరకు చేస్తుంది. ఇతరులను మన ద్వారా దేవుని వైపు ఆకర్షింపబడతాం. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. మనం ఏదో పెద్ద ప్రసంగాలు చేయడం ద్వారానో వీటి ద్వారానో మాత్రమే కాదు, కానీ నిజంగా మన జీవితం ద్వారా అనేక మంది మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇది మనం ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నూతన నిబంధనలో మాత్రమే కాదు, లేవీయులకు రాసిన పత్రిక లేవీ కాండంలో మా యొక్క పాత నిబంధనలో కూడా ఉంది. లేవీ కాండంలో 19వ అధ్యాయంలో మనం చూస్తే
16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూడండి. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్నది లేవికాండంలోనే పాత నిబంధనలో మనం గమనించవచ్చు. సో దానినే యేసు ప్రభువారు, అలాగే పౌలు భక్తుడు, యాకోబు వీళ్ళందరూ కూడా చెప్పారు. మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి, దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఇతరులు మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో అలాగే ఇతరులను ప్రేమించే ఒక లక్షణం అన్నది దైవ లక్షణం, దైవ ప్రేమ. దేవుడు ఈ విధంగా ప్రేమిస్తాడు. మనల్ని ఆ విధంగా ప్రేమించబట్టే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలు అర్పించి మనల్ని అందరినీ లోకం, శరీరం, పాపం నుంచి విడిపించడానికి మార్గం చూపించారు. మనం దాన్ని అర్థం చేసుకొని యేసు ప్రభువారి మార్గంలో ప్రయాణం చేస్తే, ఆయన చూపించిన ఆ సత్య మార్గంలో మనం ప్రయాణం చేస్తే మనకి ఇటువంటి దేవుడు కోరుకుంటున్న జీవితం దొరుకుతుంది. దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్న జీవితం యేసు ప్రభువారు చూపించిన జీవితం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. 14వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, పర్స్యూ లవ్ అని ఉంది. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గిఫ్ట్స్ కోసం, ఆ వరాల కోసం అపేక్షించాలి. విశేషముగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి అని చెప్తున్నాడు. అంటే ఇతరులకి బోధ చేయడానికి మీకు అటువంటి గిఫ్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వాలని ఆ ఆత్మ వరాలని అపేక్షించమని చెప్తున్నాడు. ఆ గిఫ్ట్స్ కోసం మనం ప్రయాసపడాలి. ముఖ్యంగా ప్రేమ కోసం, అంటే మనలాగా ఇతరులను ప్రేమించే ఆ దైవ లక్షణం కావాలన్నది మన వాటిని అపేక్షించాలి. అంటే ప్రయాసపడాలి, వాటి కోసం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. ఎందుకు అంటే ఇందులోనే నిజమైన క్రైస్తవ జీవితం యేసు ప్రభువారి లోకానికి చూపించిన మార్గం ఉంది. సో కాబట్టి మనం అటువంటి ప్రేమని అందరికీ చూపించాల్సిన అవసరం ఉంది. మనకు ఆ ప్రేమ అర్థమైంది. యేసు ప్రభువారు మనకు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగం, అది దేవుని ప్రేమ. మనం ఇంకా శత్రువులుగా ఉంటున్నప్పుడే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మనం అందరినీ ప్రేమించబద్దులమై ఉన్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలోన మనం చూస్తే 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారవుదురు. చాలాసార్లు మన పై రూపాన్ని బట్టి, మానవుల్లో పై రూపాన్ని బట్టి మనుషులకు గౌరవిస్తాం. అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు అందంగా ఉన్నారని లేదా, వాళ్ళు మంచి లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ తెలివి, జ్ఞానం చూస్తాం. వీటన్నిటిని బట్టి
వాళ్ళని మనం అంచనా వేసి దాన్ని బట్టి గౌరవం చేస్తాం. అది మానవులుగా మనం ప్రతిరోజు చూపించే పక్షపాతం. మనం చాలాసార్లు పార్షియాలిటీ చూపిస్తాం. ఒకరితో ఒకలాగా మాట్లాడతాం, ఇంకొకరితో వేరే విధంగా మాట్లాడతాం, ఒకరికి గౌరవం ఇస్తాం, ఒకరికి గౌరవం ఇవ్వం. ఇలాంటి పరిస్థితి మానవుల్లో మనకు కనిపిస్తుంది. మనం సర్వెంట్స్తో ఒకలాగా మాట్లాడతాం, పనులు చేసే వాళ్ళతో ఒకలాగా మాట్లాడతాం, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళతో ఒకలాగా మాట్లాడతాం. ఇలాగ తారతమ్యాలు చూపిస్తాం మనం. అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్లాగా మనం వేరే వాళ్ళని మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగ వేరే వాళ్ళని ప్రేమించే లక్షణం మనలో లేదు, ఎవరిలోనూ ఉండదు. కానీ మనం వాటి కోసం ప్రయాసపడాలి, వాటిని అపేక్షించాలి. ఆ ప్రేమ మనకు కావాలి. దేవుడిచ్చే ఆ ప్రేమ మన జీవితంలో కనిపించాలి. మనం ఇతరులను ఆ విధంగా ప్రేమించగలిగే శక్తి లేకపోతే ఆత్మ వరం దేవుడు మనకివ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ద్వారా మనకు అటువంటి వరాలు దొరుకుతాయని మనం అర్థం చేసుకొని మనం ప్రేమని ఇతరులకు చూపించాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తే 23వ అధ్యాయం 24వ వచనం, అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. చూడండి, పరిచయులు, శాస్త్రులు వాళ్ళ యొక్క వేషధారణ జీవితం గురించి యేసు ప్రభు వారు చెప్తూ వాళ్ళ గురించి చూడండి, మీరు అంధులైన మార్గదర్శకులు. అంటే ఏంటంటే వాళ్ళు ఇతరులకు మార్గం చూపించే పరిస్థితుల్లో శాస్త్రులు, పరిచయులు లేరు. ఎందుకంటే వాళ్ళే పాటించట్లేదు, వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళు ఎలాగంటే చిన్న చిన్న విషయాల్లో 10వ వంతు ఇవ్వడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, అవన్నిటిని వాటిని చూపించి అసలు న్యాయం, ధర్మం, నీతి వీటి విషయంలో చాలా ఘోరంగా విఫలమైపోయారు. వాళ్ళకి న్యాయం లేదు, వాళ్ళకు నీతి లేదు. కానీ ఈ 10వ వంతులు ఇవ్వడం, ఉపవాస ప్రార్థనలు చేయడం మటుకు తూచా తప్పగా పాటిస్తున్నారు. అంటే అర్థమే దాని గురించి మాట్లాడుతూ, దోమలు లేకుండా మీరు ఒడియగడతారు. అంటే చిన్న క్రిములు కూడా లోపలికి వెళ్ళకుండా వడకట్టి నీళ్లు తాగుతుంటాం కదా, అలాగా వడిగడతారు. కానీ తెలియకుండా ఒంటిని మింగేస్తుంటారు. ఒంటినే ఒడియగట్టి చిన్న చిన్న విషయాల్లో పట్టించుకొని ఒంటిని మింగడం అంటే ఏంటి? అవినీతి, లేకపోతే అన్యాయం, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి. కానీ ఒకవైపు చూస్తే ఉపవాస ప్రార్థనలు, ఒకవైపు చూస్తే అన్యాయం, అవినీతి వాళ్ళ జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆయన చెప్తున్నాడు ఏంటంటే, చిన్న చిన్న మస్కిటోస్ని స్ట్రెయిన్ చేస్తున్నారు, అంటే వాటన్నిటిని వడగడుతున్నారు, కానీ ఒంట్లు మింగేస్తున్నారు అని చెప్తారు. అంటే ఇంకొకసారి యేసు ప్రభువు చెప్పారు, మీ కంట్లో దూలం ఉంచుకొని వేరే వాళ్ళ కంట్లో నలుసు ఎతుకుతుంటారు. సో ఇవన్నీ కూడా శాస్త్రుల, పరిచయుల వేషధారణ జీవితం గురించి. మనం కూడా అటువంటి అంటే వేషధారణ జీవితం చాలాసార్లు మన జీవితాల్లో కూడా కనిపిస్తుంది. ఎలాగంటే మనం కూడా ఇతరులని మన వల్ల ప్రేమించం. మనలో ఉన్న గర్వం వల్ల, స్వార్థం వల్ల, పాపం వల్ల, వాటి వలన మనలో దేవుని ప్రేమ కనిపించదు, వేరే వాళ్ళు చూడడానికి కనిపించదు. మనం మాట్లాడుకునేది క్రైస్తవుల గురించి. క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తే దేవుని ప్రేమ ఈ రోజుల్లో ఎక్కడ కనిపించట్లేదు. సో ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే మనం అందరం కూడా వాటిని అపేక్షించాలి, వాటి కోసం ప్రయాసపడాలి, ఆత్మ వరాల కోసం ప్రయాసపడాలి. దేవుని ప్రేమ మన జీవితాల్లో కనిపించాలి, ఇతరులను ప్రేమించాలి, అన్యాయంగా ఉండకూడదు. మనం చూడండి,
చాలాసార్లు మనం పక్షపాతం చూపిస్తాం ఇతరుల విషయంలో, చాలా పార్షియాలిటీ, ఒకరినొకరు ఇంకోలాగా చూస్తాం. సో ఆ విధంగా క్రైస్తవులు ఉండడానికి లేదు. అందరినీ సమానంగా చూడాలి. చూడండి, మనకు కొంతమంది ఇష్టపడకపోవచ్చు, అది మన మానవులంగా మనందరికీ అలాంటి స్వభావం ఉంటుంది. అంటే మనకు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టం ఉండదు. అది సహజమే. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా అందరినీ ప్రేమించాలి. మనకు కొంతమంది నచ్చరు, కొంతమంది నచ్చుతారు, అయినా సరే మనం అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. అటువంటి దైవ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం ప్రతిరోజు ప్రాధేయపడి, మనం దేవుని సన్నిధిలో ఆయన్ని మోకరించి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు మనల్ని దేవుడు మార్చుకుంటూ వచ్చి ఒకరోజు దేవుని ప్రేమ మన జీవితాల్లో కనబడేటట్లు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడితే, ఆయన మాటలను అంగీకరించి మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటలకు లోబడితే, దేవుని వాక్యానికి భయపడి మన హృదయాల్లో దేవునికి గౌరవం ఇస్తే, అంగీకరించి నాకు అటువంటిది కావాలి, నాకు అటువంటి ప్రేమ ఇతరులు నా జీవితంలో చూడగలగాలి అని మనం కానీ నిజంగా ప్రాధేయపడి దేవుణ్ణి అడిగితే, దేవుడు అటువంటి ఆత్మ వరాల్ని మనకిస్తాడు. కాబట్టి మనం వాటి కోసం ప్రార్థన చేయాలి, వాటిని అపేక్షించాలి. అటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఆత్మ ఫలం మన జీవితాల్లో కనిపించాలి క్రైస్తవులంగా. ఉదయకాల సమయంలో అది మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, అనేక సార్లు మనం ఈ విషయంలో ఫెయిల్ అవుతాం. మన యాటిట్యూడ్ సరిగ్గా ఉండదు. మనం చూడండి, చాలా మనం ఈ విషయాలు మన క్లియర్గా మనం కానీ వాక్యపు వెలుగులో ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుంటే, ఎన్నోసార్లు మనం అనేక మందిని అగౌరవంగా మాట్లాడి ఉంటాం, అనేక మందిని తక్కువగా చూసుంటాం, అనేక మందిని దూషించుంటాం, అనేక మందిని బాధ పెట్టుంటాం, అనేక మందిని మనసు నొచ్చుకునేటట్లు చేసి ఉంటాం. కానీ మన ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుని ప్రేమ మన జీవితాల్లో కనబడాలి. దేవుడు అటువంటి ప్రేమని మన ద్వారా, చూడండి, దేవునితో మనకున్న సంబంధం లవ్ రిలేషన్షిప్, ప్రేమపూర్వకమైన సంబంధం. అది ఆ దేవునితో సంబంధం ఉండాలంటే మనం ఈ దేవుని ప్రేమ మన జీవితాల్లో కనబడాలి. ఉన్నప్పుడు దేవునితో ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం లేకపోతే మనం క్రైస్తవులు అనబడం. ఆ సంబంధం కలిగి ఉన్న వాళ్ళే క్రైస్తవులు. సో దేవునితో మనకున్న సంబంధం ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకుందాం. మనం ఇతరులను మనల్ని ప్రేమించినట్టు ప్రేమించగలుగుతున్నామా లేదు, అది మనం పరిశీలించుకొని ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి వాటి కోసం ఇక మీదట ప్రతిరోజు మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గోజాడి మనం ఆత్మ వరాలను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నిజంగా మనకి చూడండి, మనకి పాపం అంటే భీతి లేదు, అంటే భయం లేదు. పాపం చేయడంలో ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం జంకకుండా పాపం చేసేస్తాం. కానీ దేవుని కోరుకుంటున్న జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక క్రైస్తవుల జీవితం ఏ విధంగా దొరుకుతుంది, దేవుని చిత్తం ఎలాగ అర్థమవుతుంది? అది యవనస్తులు లేకపోతే క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయకాల సమయంలో మనందరం కూడా ఇటువంటి జీవితాన్ని కోరుకుందాం. ఇటువంటి ప్రేమను పంచే వ్యక్తులంగా మనం ఉండాలి. క్రైస్తవ ప్రేమని ప్రపంచానికి చూపించే వ్యక్తులంగా మనం ఉండాలి. కాబట్టి మనం మార్చుకుందాం. మన కుటుంబం నుంచి ప్రారంభిద్దాం. భార్య భర్తని ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఆ విధంగా ఉండాలి. మనం భార్య ఎలాగున్నా సరే, లేకపోతే భర్త ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనకి ఇబ్బంది పెట్టినా సరే, మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే,
మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. మనకు కొంతమంది ఇష్టం ఉండొచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ మనం అందరినీ ప్రేమించాలి సమానంగా. దేవుడిలో మనం అటువంటి లక్షణం గమనించవచ్చు. చూడండి, అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. మన స్వార్థంతో, మన పాపంతో మనం దేవునికి దూరం అయిపోతున్నాం, కానీ దేవుడు అందరినీ ఇటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. సో అది గమనించుకొని ఆ ప్రేమకి మనం దాసోహం అవ్వాల్సిన అవసరం ఉంది ఉదయకాల సమయంలో. చూడండి, ఆ యొక్క యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులు అని తీర్చబడి పాపం చేయవారగదు. చూడండి, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొన్నావు అవదు. వ్యభిచారం చేయవద్దని చెప్పిన వాడు నరహత్య కూడా చేయొద్దని చెప్పాడు. అలాగే వ్యభిచరింపకపోయినను నరహత్య చేసామనుకోండి, వ్యభిచారం చేయలేదు కానీ నరహత్య చేసామనుకోండి, ధర్మశాస్త్రం విషయంలో మనం ఫెయిల్ అయిపోయినట్లే. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనందరం కూడా ఉదయకాల సమయంలో మన జీవితాలు మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అటువంటి జీవితం ఇస్తాడు. మనం ప్రతిరోజు కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. ఆత్మ ఫలం మన జీవితంలో పొందుకోవాలి. ఆత్మీయమైన వరాలు, దేవుడిచ్చే ఆ వరం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్లు, అవన్నీ కూడా నాకు కావాలి. ముఖ్యంగా ప్రవచన వరం, దేవుని ప్రేమ మన జీవితాల్లో కనబడాలని ప్రార్థన చేసుకోవాలని భక్తులు చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో. సో ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థనలు మనందరం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ప్రేమ మన జీవితాల్లో పుట్టించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము దేవుని ప్రేమని పొందుకునేడానికి అర్హత ప్రభువనైనా మాలో కనిపించాలని, దేవుడు అటువంటి సమయం మాలో గమనించి, అటువంటి హృదయం, అటువంటి తపన మాలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభువనైనా మీరు అటువంటిది మాకు దయచేయండి. అటువంటి ప్రేమను, ప్రపంచం క్రీస్తు ప్రేమను చూడడానికి మేమందరం కూడా సాధనాలుగా ఉపయోగపడడానికి కృప చూపించండి. మేమందరం కూడా అటువంటి జీవితాన్ని కోరుకునే విధంగా మాలో అటువంటి తృష్ణ దయచేయమని ప్రాధేయపడుతూ, మీ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి, మా జీవితాల్లో వాక్యం ఫలించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.